మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ఈ యొక్క పర్యటన ఇప్పటికీ 2 సార్లు వాయిదా అయింది. 2 సార్లు కూడా పోలీస్ వైపు నుంచి ఒక విదండమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు మేమంతా పార్టీ ఆఫీస్ నుంచి అప్పిరెడ్డి గారు, వెంకటరెడ్డి అన్న, మేమంతా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా లీడర్స్ అందరినీ కలుపుకొని మరి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే హెలిప్యాడ్ మేమే తయారు చేసుకోవాలా, ఈ హెలిప్యాడ్ తయారు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత, ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాలు వివరించాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఏ పార్టీలో ఎవరున్నా కూడా రాజకీయాలు హూందాగా నడుపుకునేటువంటి చరిత్ర ఈ జిల్లాకుంది. ఆ రోజు మా ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రివర్గుల దగ్గర నుంచి, ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వరకు చూస్తే హూందాగా ఇక్కడటువంటి ప్రజా సమస్యలపైన స్పందించడం, తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రజలకే దక్కుతుంది. మరి ఇటువంటి శాంతి కాముకున్నటువంటి జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానం. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలా, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి విషయంలో భాగంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బాధపడుతూ ఉంది, సిగ్గుతో తలదించుకునింది. అసలు ఇంత అరాచకం చేయొచ్చా, ఇన్ని రకాలుగా ప్రజలను వేధించచ్చా అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నివ్వెరబోయేటువంటి పరిస్థితులు. ఒక మంచి లీడర్ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మంచి పేరున్నటువంటి లీడర్. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఎక్కడికి పోయినా మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళు పెట్టేటువంటి కేసులు చూస్తే అసలు ఇట్లా కేసులు పెట్టచ్చా అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. జిలెటిన్ స్టిక్స్ అంటే కేవలం బెయిల్ నిరోధించడానికి ఆ సెక్షన్. ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ జిలెటిన్ స్టిక్స్ పెట్టి ఏమైనా పేల్చినాడా? అసలు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు పోయి ఎవరైనా ఎస్సీలు ఎస్టీని ఎక్కడైనా బెదిరించినారా? కేవలం అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చేయడం కోసం, బెయిల్ను నివారించడం కోసం ఉపయోగించినటువంటి సెక్షన్లు ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉపయోగించిన, తర్వాత జిలెటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ఉపయోగించిన ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఇటీవల మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒకసారికి పోతూ ఉంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు చిత్రీకరిస్తారు. వాళ్ళంతకు వాళ్ళే. వాస్తవానికి అక్కడ యాక్సిడెంట్ జరగలేదు, ఏ మనిషికి తగలలే. ఒకవేళ తగిలిందనుకున్నా కూడా యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ కేసు డ్రైవర్ మీద పెడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఏ రకంగా దీన్ని సమర్థించాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ రూల్ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికే వర్తిస్తుందా, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నాయకులకు వర్తించదా అని చెప్పి నేను అడుగుతున్నాడు. నిన్నగాక మొన్న మా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు రోజా మీద అక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏమని మాట్లాడాడు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈ యొక్క పోలీస్ అధికారులకు, ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు, ఈ కూటమి లీడర్లకు అందరికీ మీరు కూర్చొని ప్రతి నిమిషము అసభ్యంగా మాట్లాడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏలెత్తి చూపిస్తారే, నిన్న భానుప్రకాష్ కూర్చొని రోజా గారినటువంటి మాటలను
మీరు ఏ రకంగా పరిగణిస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఒక ప్రెస్ డిబేట్ జరుగుతూ ఉంది. సాక్షి ఛానల్లో ఒక డిబేట్ జరుగుతూ ఉంది. ఆ డిబేట్లో వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్, అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యక్తి కూర్చొని ఒక దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఒక నివేదికను తీసుకొని చూపిస్తూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, అది ఎక్కువ అయిపోయిందని చెప్పి ఒక కథనాన్ని, ఏదైతే నేషనల్ మీడియాలో వచ్చినటువంటి కథనం ఉందో దాన్ని మాట్లాడితే, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు కూర్చొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ వరకు దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు సంబోధించడమే కాకుండా ఆఖరికి ఆయన పొదిలికి పర్యటనకు వస్తే అక్కడేటువంటి ఎమ్మెల్యేతో నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలు కూర్చొని అక్కడేటువంటి రౌడీ ముఖలు ఆయన మీదకి ఉసికల్పినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నేను అడుగుతున్నాను, ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని, ఆ తర్వాత ఇక్కడటువంటి కూటమి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను, అసలు చట్టం అనేది మీకొకటి మాకొకటి సపరేట్గా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ లీడర్లు చేస్తే ఒకటి, మా లీడర్లు చేస్తే ఒకటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు లోకేష్ను ప్రత్యక్షంగా నేను అడుగుతున్నా, నువ్వు ఆ రోజు కూర్చొని విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఆర్టికల్ వచ్చిన దాన్ని పట్టుకొని చూసుకొని అదంతా మా నాయకులకు అంటగట్టి నువ్వు మాట్లాడావే, నీ మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? నీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓపెన్గా కూర్చొని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికురాలకు ఫోన్ చేసి మా లీడర్ యొక్క వాంఛ నువ్వు తీరుస్తే తప్పితే నిన్ను ఉద్యోగంలో కొనసాగించలేని చెప్పారు. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా, ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలో ఈరోజు పరిస్థితులుంటే దీన్ని ఎండగట్టేదానికి, మీరు చేసినటువంటి రాక్ష పాలనను ఖండించడానికి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మోసపూరితంగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ఎందుకు స్పందించరు, ఎందుకు రారు అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు మీరు. 11 స్థానాలు వచ్చాయి పులివెందుల ఎమ్మెల్యే అని. మరి ఒక పులివెందుల ఎమ్మెల్యే వస్తే నీకు బాధ ఎందుకు? 2000 మందికి, జిల్లాలో ఉన్నటువంటి 2000, 3000 మందికి నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇందాక ఈ మీటింగ్కు రాకముందు ఆ హెలిప్యాడ్ చూసుకొని పక్కకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన, పరంధామరెడ్డి అనుకుంటా ఆయన పేరు, పరంధామరెడ్డి గారు, పట్టాభిరామరెడ్డి అని 75 ఏళ్ళ ముసలి ఆయన వచ్చి రామ్కుమార్ రెడ్డికి ఆ పేపర్ చూసుకొని నాకు ఈ నోటీస్ ఇచ్చారు, ఎందుకు రాకూడదు, నేను వచ్చి తీరుతా, దానికోసమే నేను వచ్చినా, ఈ నోటీస్ ఇవ్వకుండా ఉంటే నేను వచ్చిండేవాని కాదు, కానీ ఈ నోటీస్ ఇచ్చారు కాబట్టి నా హక్కును నేను నిలబెట్టుకోవాలి కాబట్టి నేను రేపు వస్తున్నా, ఈ రాత్రి ఇక్కడనే ఉంటా అని చెప్తున్నాడు పట్టాభిరామరెడ్డి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. నువ్వేం హిట్లరు లేకుండా ఉంటే ముసలిని కాదు, నువ్వు ఒక నియంతవు కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇంత నియంత్రిస్తున్నావు, నువ్వు ఇంతగా పెట్టుకొని నీ పోలీసుల చేత ఇంత నోటీసులు ఇస్తున్నావు. రేపు చూడు, రేపటి జనాలు ఎట్లొస్తారు? రేపు జనాలు వస్తారు అంటే దానికి కారణము మీరు చేసుకునేటువంటి దౌర్భాగ్యం, మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మీరు ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకుండా ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు వస్తారు. మీరు ఎట్లా వీళ్ళందరినీ నిరోధిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తాం. నేను ఎప్పుడైతే పరంధామరెడ్డి గారి మాట విన్నానో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. 75 ఏళ్ళ పెద్ద ఆయన నడిచేదానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. నడచలేని వ్యక్తి కూడా ఈరోజు వచ్చి నేను వచ్చి తీరుతాను, ఈరోజు ఎవడు వీళ్ళు నాకు మీద ఆంక్షలు పెట్టేదానికి అని చెప్పి ప్రశ్నించే స్థాయి వచ్చిందంటే ఈ యొక్క అధికారులందరికీ ఒకసారి కళ్ళు తెరచమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరుండేది
ఈ యొక్క అధికార పార్టీకి వాళ్ళ అడుగుజాడలకు మీరు ఒత్తడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలా, ప్రజల యొక్క సమస్యల్లో మీరు భాగస్వామ్యులు కావాలా. ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే రకంగా ఈరోజు జనం వస్తే దాన్ని ఆపేటువంటి పరిస్థితులు ఎందుకున్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకొక కథ, రాత్రి 1:26 ఈ యొక్క 2 టౌన్ ఎస్ఐ రాత్రి 1:26 ఒక మహిళకు కూర్చొని నోటీస్ ఇస్తాడు. ఇంటి కిందికి వచ్చి నేను నోటీస్ ఇవ్వని వచ్చినా నువ్వు వచ్చి నోటీస్ తీసుకో అంటాడు. ఇదా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి? అర్ధరాత్రి ఒక మహిళను లేపి నోటీస్ తీసుకోమని చెప్పి 1:26 ఇస్తే అసలు ఎక్కడికి పోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? బహుశా ఇక్కడటువంటి ఎస్పీ యాక్చువల్ ఎస్పీ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితులు చూడలేక నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళు చేసేటి ఈ అధికార పార్టీ పెడుతున్నటువంటి ఒత్తిళ్లు, నిస్సిగ్గుగా చేయమైనటువంటి పరిస్థితులను నచ్చకనే లీవ్ మీద పోయినట్టుంది. ఈరోజు ఎక్కడో పక్కన జిల్లా నుంచి తెచ్చి వేరే అధికారిని పెట్టారు. ఆయన కోరుతున్నాను, ప్రజాహితంగా వ్యవహరించు, చట్టాన్ని అందరికీ ఒకటే రకంగా చేయి. చంద్రబాబు నాయుడు గారు పోతే మీ అంతకు మీరు స్కూల్ బస్సులు తీసుకొని అధికారులే కూర్చొని వేల మంది డ్వాక్రా మహిళలందరినీ ఎక్కించి బస్సులకి ఎక్కించి పంపిస్తారే, ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వస్తే ఆపేటువంటి దుస్థితి ఎందుకుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చినాం. ఈ పరిస్థితులు చూసిన తర్వాత తప్పకుండా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా, ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలి. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు, ఈరోజు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఏ రకంగా అయితే నోటీసులు ఇస్తున్నారో అదే రకంగా నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే, స్థానికంగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలకన్నిటికీ ఏ అయితే కిరాయికి పోతాయో ఆ వాహనాలకు అందరికీ కూడా మీరు పోతే మీ వెహికల్ రేపు నెల్లూరులో కనపడితే మాత్రం మీ బండ్లు సీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలేకి పెట్టుకోరు వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇవన్నీ లెక్క చేయరు. ఇటీవల కాలంలో మీరు పొదిల్లో ఆపినా చూశారు, బంగారుపాలెంలో ఆపినా చూశారు, సత్తెనపల్లిలో ఆపినా చూశారు. మీరు ఎంత అంచాలనుకుంటే అంతకు రెట్టింపు స్పీడ్తో ఈ యొక్క జనం యొక్క ఆగ్రహం మీరు చూస్తారు. ఇటువంటి చౌకబారు పనులు దయచేసి చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాహిత నాయకుడు, ఇక్కడటువంటి ప్రజల గుండెల్లో గూడు కట్టుకునేటువంటి నాయకుడు. ఆ నాయకుడికి వచ్చినప్పుడు ఆయనకు కష్ట సుఖాలు, ఇక్కడటువంటి పరిస్థితులు చెప్పేటువంటి బాధ్యత ఉంటుంది, వినేటువంటి బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది. మీ మాదిరి చౌకబారు నాయకుడు కాదు ఆయన. ఆయన చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు జనానికి మధ్య రావడం అంటే, జగన్ అంటే జనం, జగన్ ఎక్కడుంటే జనం అక్కడే ఉంటారు. ఆయన మీటింగ్లకు మీరు రాకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టాలనుకుంటే సూర్యకిరణాలకు అరిచేయి అడ్డం పెట్టేట్లే. కాబట్టి ఇవన్నీ విరమించుకోండి. మంచి శాంతియుతమైన వాతావరణంలో ఎక్కడ దౌర్జన్యానికి రాలే, ఎవరి మీద పోవడంలా. కానీ ప్రజలకు మేలు జరగాలంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ప్రజల్లో ఉండాల. ఇక్కడటువంటి పాలపక్షం చేసినటువంటి అవినీతి కానీ అన్యాయాలు కానీ ఇవన్నీ ఎండగట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఇక్కడటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే తప్పితే మేము నిశ్శబ్దంగా కూర్చున్నామనుకో వీళ్ళ అరాచకాలకు అడ్డే ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడటువంటి అధికారులకు అందరికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చినటువంటి జనం మీద దయచేసి ఎటువంటి ఆంక్షలు పెట్టవద్దని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో చూపిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి రాక్షస పాలనలో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడానికి కానీ ఈ సందర్భంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన ఇంత బాధాకరంగా కూడా ఉంది. దీనికి సంబంధించి పెద్దలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి గారు కానీ ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించడానికి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసి దానికి సంబంధించి సొల్యూషన్ ఇవ్వడానికి, అలానే జంకే వెంకటరెడ్డి గారు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్, అలానే లేళ్ల అప్పిరెడ్డి గారు పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఆయన కానీ వీరందరూ కూడా వచ్చి మాతో
ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడడానికి వారందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అన్న సతీష్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ అధినేత అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మిగిలిన గౌరవ ఇన్ఛార్జి సభ్యులందరికీ, మీడియా వారికి, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. మరి రేపు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భముగా మరి మేమందరం కూడా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాము. మరి ఈరోజు ఒక జననేత వస్తున్నప్పుడు వారిని చూడడానికి ప్రజలు వస్తే దాన్ని ఆపడం అనేది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించాలి. మరి ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న గారిని, అలాగే ప్రసన్న కుమార్ అన్న గారిని పరామర్శకు వస్తున్నప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రావాలి, జగనన్నను చూడాలి, ఆయన యొక్క అభిమానాన్ని చూరగొనాలని ఒక జననేతగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నప్పుడు యాంక్షలు పెట్టడం అనేది సబబు కాదు. మరి ఈరోజు మీరు ఎక్కడి నుంచి రాకూడదు, నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా సంతకాలు చేయించేసి ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీరు రావటానికి వీలు లేదని చెప్పడము బహుశా ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా లేదు. ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజల హక్కులను హరించడమేనా ఇది? కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఒక జననేతను చూడాలి. మరి ఆయనతో పాటు మేము కూడా పరామర్శకు వస్తున్న సందర్భంలో భాగం పంచుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం నియమిస్తున్న ఈ యొక్క నిబంధనలైతేనేమి, ఆంక్షలైతేనేమి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. అందులో భాగంగా మరి ఈరోజు మేము ఏ వ్యక్తిని కానీ ఎక్కడి నుంచి కానీ మొబలైజ్ చేయడం లేదు. ఎందుకంటే ప్రజల నాడిని బట్టి తప్పకుండా జగనన్న వస్తున్నా అంటే వస్తారు. మరి ప్రజలు వచ్చినప్పుడు ఎవరు ఆపాలి అనేది మరి మేము ఆపాలనా మీరు ఆపాలనా? అసలు ఒక ప్రజానాయకుడు వస్తున్నప్పుడు మరి ప్రజలను ఆటంకపరచడం అనేది బహుశా రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మామూలుగానే ఎవరైనా వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కానీ ఇంకా ఒక శాసనసభ్యులు కాన్స్టిట్యున్సీగా వచ్చినప్పుడే మేము మా యొక్క ఎమ్మెల్యే వస్తున్నారు అని జనాలు వస్తారు, వారి యొక్క సమస్యలను ఏకరువు పెట్టుకుంటారు. మరి ఇలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించవచ్చేటప్పుడు ఇలాంటి నిబంధనలు పెట్టడం ఎంతవరకు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఆంక్షలన్నీ కూడా తీసివేసి మరి ఈరోజు ఆయన కలవటానికి వస్తున్నప్పుడు ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని పార్టీ తరఫున మేము కోరుతున్నాము. మరి ఈరోజు మరి పరామర్శించడం అనేది దాదాపు ఇప్పుడు మన పోయిన నెలలో రావాల్సింది. మరి అక్కడ మీరిచ్చిన ఆంక్షలతో ఆ యొక్క హెలిప్యాడ్ కూడా ఎక్కడ ఇచ్చారో అది కూడా సబబు కాదని చెప్పినా కూడా మరలా అక్కడే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. సరే, ఏదేమైనా కూడా మా జననేత వస్తున్నప్పుడు అందరం కూడా ఆయనతో కలవాలి. ఆ నాయకులు ఇద్దరి యొక్క పరామర్శించడం అనేది మా బాధ్యత, పార్టీ బాధ్యత అది. కాబట్టి ఇలాంటి ఆంక్షలను మీరు పెట్టడం అనేది పద్ధతి కాదని, అవి సడలింపు చేయాలని కూడా నేను మరి మీకు అధికారులు కోరుతున్నాను. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి అని అయితేనేమి, గోవర్ధన్ రెడ్డిని అని ఇద్దరిని కూడా పరామర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఎందుకు ఇలా జరిగినాయి. బహుశా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా కాంతికాపకమైన ఇది జిల్లా, ఇది ఎప్పుడు కూడా ఇట్లా దౌర్జన్యాలు జరిగిన జిల్లా కాదు ఇది. ఎందుకంటే మొదటి నుంచి మేము చూస్తున్నాం, మాకు ఇక్కడ కొంత పరిచయం ఉంది. మేము కర్నూలు జిల్లాలో పూర్వం ఉన్నా, ఇప్పుడు ప్రకాశానికి వచ్చిన నెల్లూరు అంటే రాజకీయంగా చాలా ఎదుగుదలమైన జిల్లా ఇది. ఇక్కడ ఎలాంటి
స్వచ్ఛందంగా అందరూ పాల్గొంటారు, రాజకీయ కక్షలు లేవు. మరి అందరూ కూడా ఎలక్షన్లు అయితేనే మళ్ళీ ఏం బాగున్నామన్నా అనేసుకుంటూ ఉన్నా. ఈ జిల్లాలో నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని కూల్చడం అనేది ఖండిస్తూ, మరి ఈరోజు అక్రమ కేసులు పెట్టి గోవర్ధనను కూడా జైలు పాలు చేసిన దానికి కూడా ఖండిస్తూ ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు తెలుసుకొని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా అభిమానంగా పోవాలి, కానీ ఇలాంటి చేయడం పద్ధతి కాదని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జగన్. నిన్న రాత్రి దాదాపు 1:26 నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడున్నారు మేడం అన్నారు. ఏ ఆడవాళ్ళైనా సరే 1:30కి ఎక్కడుంటారు, ఇళ్లలోనే ఉంటారు, పడుకోన్నానండి అని చెప్పాను. మేము వచ్చాము, 2 టౌన్ నుంచి వచ్చాము, కింద వెయిట్ చేస్తున్నాం అన్నారు. సరే ఆడవాళ్ళం, నైట్ అంటే ఏదో ప్రైవేట్ డ్రెస్లో ఉంటాము, పోకూడదని మా హస్బెండ్ పంపించాను కిందకి. ఆయన వెళ్ళంగానే ఇట్లా మేడంని పిలవాలి, నోటీస్ ఇస్తున్నాము అని చెప్పారు. ఇంకా అప్పుడు ఎట్లా ప్రతిస్పందించాలో కూడా తెలియలేదు. గమ్ముగా సంతకం పెట్టేసి తీసుకున్నాము. ఉదయం లేస్తే అక్కడికి పారిపోయే వాళ్ళం కాదు, మెయిన్ రోడ్లోనే ఇల్లు, ఇంట్లోనే ఉంటాము, దొంగలం కాదు. దర్జాగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షం కన్నా ఎక్కువగానే ప్రజల ఆదరణతో ఉన్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అర్ధరాత్రి ఒక మహిళా కార్పొరేటర్ ఇంటికి ఒక మహిళా కానిస్టేబుల్ కూడా కాదు, 3 పురుషులు వచ్చారు. ఒక ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్స్ వచ్చి నోటీస్ సర్వ్ చేసేసి వెళ్ళిపోయారు. ఒకప్పుడు మన భారతీయులు స్వాతంత్రోద్యమం కోసం చాలా పోరాడారు. బ్రిటిష్ పరిపాలన చాలా చాలా దారుణంగా ఉండేదని విన్నాం. మళ్ళీ ఇంకెప్పుడు చరిత్రలో ఇటువంటిది వినలేదు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అటువంటి పరిస్థితులే మనము ఎదుర్కొంటున్నాము. ప్రజలందరూ చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. చాలా అరాచకంగా అయితే మాత్రం నడుస్తున్నది. సూర్యోదయాన్ని ఎవరు చేయి ఆపలేరు, చెయ్యి అడ్డుపెట్టి ఆపలేరు అనేది రేపు ఉదయం మళ్ళీ రేపు నెల్లూరులో మనం నిరూపించబోతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రజల సునామీ రేపు ఆయన కోసం నీరాజనాలు పడుతుంది. ఆ తప్పును ఎండగట్టడమే మేము చేయగలిగింది. ఈరోజు నువ్వు చెప్తున్నావు జనం రాకూడదు, వీళ్ళు రాకూడదని. రేపు చూస్తారు జనం ఎందుకు రారు. ఇప్పుడు మేమేం ఆర్గనైజ్ చేయడంలా, ఇక్కడ లీడర్లు ఎవ్వరు కూడా నువ్వు ఒకరు రమ్మని చెప్పి పిలవడంలా. ఒకవైపు పోలీసు వాళ్ళపై నువ్వు రాకూడదని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి నోటీసులకు ఒక 75 సంవత్సరాల వ్యక్తి వచ్చి నేను నడచలేని పరిస్థితుల్లో కూడా నేను వస్తానని చెప్తున్నానంటే కారణం మీరు కాదా? ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి బాధ్యత మనందరిది కాదా? ఎప్పుడైతే హక్కులు కాలరాసేదానికి ప్రయత్నం చేస్తారో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తిరగబడతారు. రేపు ఆ తిరగబాటుని చూడబోతున్నారు. ఇక్కడ ఈ నెల్లూరు పట్టణము రేపు ఆ తిరగబాటుని చూడబోతా ఉంది. అదే కదా జరగబోయేది అంటున్నా నేను పరామర్శ ఎందుకు చేయబోతున్నాం మేము? ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు, ఏదైతే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టేటువంటి తప్పుడు కేసులు నేను అడుగుతున్నాం. మీ నాయకులు ఏమైనా సత్శీలులా అని చెప్తున్నాం. మీ నాయకులు ఎక్కడ మైనింగ్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతున్నాం. మీ నాయకులు ఎక్కడ అవినీతి పనులు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాం. మరి నీ అవినీతి చేసేటువంటి నీ నాయకులంతా పక్కన పెట్టి కావాలని చెప్పి ఈరోజు కక్ష సాధింపుతోనే కొంతమందిని తీసుకొని వచ్చి ఆ రకంగా కేసు పెట్టడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతాండా. నువ్వు చట్టం అందరికీ సమానము, అవినీతులందరినీ తీసుకొని వచ్చి లోపల పెడతాము, లేకుంటే అక్రమాలన్నింటినీ కూడా మేము కంట్రోల్ చేస్తామంటే వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు కోఆపరేట్. కానీ లా అనేది నీకొకటి నాకొకటి సపరేట్ కాదు, అందరికీ సమానంగా ఉండాలి. తప్పు చేసేటువంటి ప్రతి ఒక్క మీద ఉండాలి, కానీ ఒకరినే టార్గెట్ చేస్తాం మిగతా వాళ్ళని చేయని చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఇందాక ఉదాహరించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. మళ్ళీ రోజా గారి మీద దాడి చేసేటువంటి వ్యక్తి మీద ఏం చేశారు అని చెప్పి నేను అడుగుతున్నా. స్వయంగా మీ యొక్క ముఖ్యమంత్రి బావమర్ది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్లో ఒక మైనారిటీ మహిళకు ఇట్స్ ఎ రికార్డెడ్ వాయిస్ కాల్ మీ యొక్క సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హల్చల్ చేస్తుంది.
ఒక మైనారిటీ మహిళకు కూర్చొని నువ్వు మా లీడర్ యొక్క కోరిక తీర్చకుంటే నీ ఉద్యోగం పోతుంది అని చెప్పేటువంటి దౌర్భాగ్యం ఈ పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి అవన్నీ వదిలిపెట్టి ఎక్కడో కూర్చొని ఒక ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని చూసుకొని ఆ ప్యానలిస్ట్ మాట్లాడేటువంటి మాటలను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి, సాక్షి ఛానల్ గంటగట్టి, సాక్షి ఛానల్ మీద టీవీల మీద దాడి చేయడం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మీద నల్ల బెలూన్లు పెట్టి నల్ల ఫ్లాగులు పెట్టుకోవడం కాకుండా జనం తీసుకొని వచ్చి అడ్డపడ్డం, ఇవన్నీ ఏం సంస్కృతి అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు స్పందించాలి కదా ఈ విషయాల మీద. మళ్ళా ఒకసారి అడుగుతున్నాను, భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా, ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఏం చర్యలు తీసుకున్నారు ఆయన మీద? ఈరోజు జనము రావడం అంటే ఎందుకు రారు జనము? నువ్వు ఎంత అంచాలనుకుంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే వస్తారు. ఆ రోజు బ్రిటిషర్లు ఆ రోజు ఇట్లే అంచాలని చెప్పారు. అంచాలని చేస్తే ఏమైంది? రెట్టింపు 100 10 అంతలు ఆ ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చిన ఈరోజు కూడా అదే రకమైనటువంటి చైతన్యం ఈరోజు నెల్లూరు జిల్లాలో నేను చూస్తున్నా. ఎస్పెషల్లీ ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు, పరంధామరెడ్డి అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు, పట్టాభిరామరెడ్డి అనేటువంటి వ్యక్తి 75 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి చెప్పినప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నెల్లూరులో ఏం జరగబోతోందో రేపు. తప్పకుండా 100కి 100 రూపాయలు అణచివేయాలని ప్రయత్నం చేస్తే ఏ రకంగా కూడా మేము కోఆపరేట్ చేయం. వాళ్ళు కొన్ని వేల కేసులు పెట్టించుకునే దానికి సిద్ధం. నీకు ఓపిక ఉంటే నువ్వు పేర్లు చెప్పి మేమే వస్తాం, ఎవరెవరు రావాలో నీ జైలులో వసతుంటే చూపించుకో. ఇటువంటి తాటాకు సపోర్ట్లకు భయపడేటువంటి కార్యకర్తలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అండ్ ఎస్పెషలీ ఈ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఈరోజు ఉన్నటువంటి పాలన. ప్రభుత్వానికి రావడం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేశారా? మీరు ఈరోజు ఏమన్నా అమలు చేశారా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. నువ్వు సూపర్ 6 అన్నావు, 1 సంవత్సరం గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు నువ్వు ఏది అమలు చేసినా నువ్వు చెప్పాలి నాకు. ఈరోజు కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ యొక్క ఇటీవల విడుదల చేసేటువంటి తల్లికి వందనం కింద 5,000 6,000 వస్తాయి. నువ్వు ప్రామిస్ చేసింది ఎంత, ఈరోజు వచ్చేది ఎంత? ఆ రోజు నువ్వు చెప్పింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవన్నీ ఇస్తామని చెప్పావు. ఈరోజు ఏమని చెప్తున్నావు? 6,000 మీకు ఇస్తాము, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అంటాను. ఇది కరెక్టా? ఈరోజు గ్యాస్ ఇస్తానని చెప్పినావు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నావు. మీ ఇష్టం వచ్చిన గ్రామానికి ఈరోజు మళ్ళా ఒకసారి సవాల్ విసురుతున్న ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామానికి పోదాం రా. మీ యొక్క గ్రామాల్లో కనీసం 50% మెంబర్స్కి వచ్చినట్టే కదా నేను ఒప్పుకుంటా. దానికి 50% మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చింటే నేను ఒప్పుకుంటా. రెండవది లిక్కర్ స్కామ్ అంటున్నావు. ఎక్కడ లిక్కర్ స్కామ్? అప్పుడా లిక్కర్ స్కామ్ ఇప్పుడా? రా, ఏ ఊరికి పోదామో రా, ఏ వాడకు పోదామో రా, బెల్ట్ షాపులు ఉంటాయో లేదో చూద్దాం. ఆ రోజు కూర్చొని ఒక టైం, ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ సిబ్బంది వచ్చి జరుస్తా ఉన్నారు, రాత్రి 10 గంటలకు మూసేస్తా ఉన్నారు అంగళ్ళు. ఈరోజు 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ మద్యం అందుబాటులో ఉందా లేదా సోదరులారా? మీరే ఆలోచన చేసి చెప్పండి. నేను మా జిల్లాలో నోటీస్ చేసిన, మీ జిల్లా గురించి నాకు పూర్తిగా తెలియదు, బట్ నాకున్నటువంటి డౌట్ మీ ద్వారా నేను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం. యాజ్ ప్రెస్ పీపుల్ మీరు చెప్పండి, ఎక్కడన్నా ఇక్కడ మద్యం అందుబాటు కాకుండా పరిస్థితులు ఉందా? బెల్ట్ షాపుల్లో ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రాగా? అప్పుడా స్కామ్, ఇప్పుడా స్కామ్? నేను అడుగుతాండా, ఎప్పుడు స్కాము? ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకే ఎంఆర్పి ధరకు అమ్మినప్పుడు స్కామ్ జరుగుతుందా? ఈరోజు విచ్చలవిడిగా కూర్చొని ఎటువంటి లైసెన్స్ లేకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇండ్లు ఒక మద్యం షాప్ మాదిరి పెట్టుకొని ఈ యొక్క బెల్ట్ షాపులు నడుపుకుంటా ఆ లిక్కర్ ప్రైస్ పైన 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తుంటే ఇప్పుడు స్కామ్ జరుగుతుందని మీరు చెప్పండి. కొన్ని గ్రామాల్లో అయితే ఈ యొక్క బెల్ట్ షాపులు పెట్టుకునేదానికి వేలాలు వేశారు. ఒక పక్కన ఈరోజు ఈ యొక్క పోలీస్ అధికారులు వీళ్ళంతా ఈ రకమైన దుర్వినియోగం చేస్తుంటే ఇద్దరు భాగస్వామ్యులు, అధికార పార్టీ అధికారులు ఇద్దరు లాలూచే ఈ రకమైనటువంటి వ్యవస్థ చేస్తూ ఉన్నారు.
3,500 కోట్ల కుంభకోణం అంటారు. ఏది లిక్కర్లో 3,500 కోట్ల కుంభకోణం అని చెప్పి రోజు పత్రికల్లో రాస్తాను. వాళ్ళు కావాల్సిన వాళ్ళందరినీ తీసుకుని పోయి మా వైఎస్ఆర్సీపీ లీడర్ లోపల పెడతాను. ఏ రకంగా కుంభకోణం అవుతుంది నాకు చెప్పాలా? ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు నడిపినటువంటి ప్రభుత్వ వైన్ షాప్స్ నుంచి డబ్బులు ఏ రకంగా 3,500 కోట్లు పోతాయన్నా మీరు చెప్పండి నాకు. సిట్టుకు దొరికిన 11 కోట్లు వాళ్ళంతకు వాళ్ళే తీసుకొని వచ్చి డబ్బు పెట్టి దొరికినాయంటే ఎవరేం చెప్తారు దానికి సమాధానము? ఇప్పుడు 11 కోట్లు కాదు 20 కోట్లు వాళ్ళే తీసుకొని వచ్చి పెడతారు. అది ఒక సంవత్సరం తర్వాత తీసుకొని వచ్చిన ఇప్పటికి 6 నెలల తర్వాత ఎప్పుడున్నో 11 కోట్లు పెట్టి ఇది దొరికినాయని మాట్లాడుతాండ్రు. ఇప్పుడు ఏ రకంగా డబ్బు పోయేదానికి వాళ్ళు చెప్పినటువంటి వాదన మీరందరూ విన్నారు కదా, మీరందరూ విన్నారు. ఏమని వాదన? ప్రభుత్వ వైన్ షాప్స్లో నగదు చెల్లింపులే ఎందుకు చేశారు, యూటీఐ పేమెంట్స్ ఎందుకు చేయలేదు అని చెప్పారు. ఒక ఫ్రాంక్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళకంటే జనానికి అంతగా తెలియకపోవచ్చు, మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా బాగా అవగాహన ఉండేటువంటి వాళ్ళు. వైన్ షాప్స్ అన్ని ఆ రోజు నడిపింది ఎక్సైజ్ ఎంప్లాయీసేనా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ క్యాడరు, హెడ్ కానిస్టేబుల్స్ క్యాడరు, లేకుండా ఉంటే ఒక ఈఎస్ క్యాడర్ వాళ్ళే కదా. ఈ డబ్బులన్నీ తీసుకొని రెమిట్ చేయాల్సింది వాళ్ళే కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాప్స్లో అంతా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకొని పోయి ఎవరికైనా ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పేదానికి అవకాశం ఉంటుందా మీరు చెప్పండి. చదువుకున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఉంటుందా ఎక్కడన్నా? ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు ఏమో ప్రజలు వింటారా వినరా, వీళ్ళు ఏం చేస్తారనేది ఆలోచన లేకుండా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి ఎవరో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి కింద పడిందంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కింద కార్ యొక్క బరువు 5 టన్నులు. అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. ఆ యొక్క వెహికల్ ఎక్కితే ఆ పార్ట్ ఏ పార్ట్ అయితే ఆ టైర్ ఎక్కుతుందో అది నుగ్గు అయిపోతుంది. వాళ్ళు చూపించినటువంటి వీడియో టైర్ కింద తల పెట్టినట్టే కదా. తల దాన్ని ఏమంటారు, ఒక అప్పలం మాదిరి, ఒక పాపడ మాదిరిగా కావాలా? మరి అయిందా? లేదు. సరే, ఒకవేళ కేసు పెట్టాలనుకున్నావు, ఎవరి మీద పెడతారు కేసు? ఒకవేళ డ్రైవర్ మీదనే కదా పెడితే, కారులో చేసేటువంటి ప్రయాణికుల మీద పెడతారా? ఆ రకమైనటువంటి తలా తోకా లేనటువంటి కేసులు మళ్ళా దాంట్లో కూర్చొని ఈ సెక్షన్స్, ఈ కేసులు పెడతానే బయటికి వస్తారని చెప్పి ఎక్స్ప్లోజివ్ యాక్ట్. ఏ రకంగా ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అప్లై అవుతుంది? మీరు ఆలోచన చేసి చెప్పండి నాకు. ఎక్కడన్నా ఒకవేళ ఇల్లిసిట్ మైనింగ్ జరిగింది, వాళ్ళు చేస్తాడా అని అర్థం జరిగిందంటే మేము కూడా ఒప్పుకుంటాం. సరే, పేద కేసు పెట్టినారు పోనీ అని చెప్పి. ఎక్స్ప్లోజివ్ యాక్ట్, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఎవరన్నా ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనం తిట్టాలని ఎక్కడన్నా ఉందా? మీరే కావించుకుంటారు, మీరే ఇద్దరిని పెడతారు, మీరే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ పెడతారు. కాబట్టి ఇంత వితండమైనటువంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యాన్ని రేపు నెల్లూరు పట్టణం చూడబోతా ఉంది.